అడవి చింత అంటండి ఇవి. అడవి చింత ఇవి బియ్యంలో వేసుకుంటే కనుక పురుగు పట్టకుండా ఉంటాయి అంట. బియ్యం చెబుతున్నారు ఇక్కడ. ఒక్కొక్క గింజ 25 రూపాయల దాకా అమ్ముతున్నారు. 25 కేజీల బస్తాకి వచ్చేసి 3 గింజల వరకు ఉండాలని చెప్పేసి అంటున్నారు. వచ్చేసి షేకాయ, కుంకుడుకాయలు విత్తనం కూడా బాగుంది. కుంకుడుకాయ విత్తనాలు, మహాగణి విత్తనాలు, మహాగణి విత్తనాలు, నల్ల జీలకర్ర, మహాబీర విత్తనాలు, అవిసె గింజలు, సబ్జా గింజలు, చియా సీడ్స్, బార్లీ గింజలు, రొద్దు తిరగడు గింజలు చూడండి. అసలు మనకి వచ్చేసేసి ఇవి చిన్ని గింజలు అమ్ముతారండి. 500-600 రూపాయలు అమ్ముతారు కిలో అని. అసలు గింజ ఇంత పెద్దగా వస్తుంది అనేది మనకి అసలు ఇప్పుడు దాకా చూసుండం మనం. చాలా పెద్దగా గింజలు ఇవి, చాలా మంచి క్వాలిటీ గింజలు అన్నమాట ఇవి. ఇక్కడ రైతు మహోత్సవంలో అమ్ముతున్నారు. ఇదిగోండి గుమ్మడి గింజలు, చాలా పెద్ద గింజలు అండి. ఈవెన్ పుచ్చ గింజలు చూడండి, ఆయన చూపిస్తున్నారు చూడండి. పుచ్చ గింజలు అసలు మంచి క్వాలిటీ గింజలు అండి ఇవి, చాలా బాగున్నాయి. ఇది ఉసిరికాయతో ఆమ్లా తయారు చేసి, స్వీట్ ఆమ్లా తయారు చేశారు. రోజ్మెరీ ఆకులు ఎండబెట్టినవి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. రకరకాల పొడులు, ఉసిరి పొడి, గోరింటాకు పొడి, నీలం పొడి, ఇంకా అలోవెరా పొడి, గోధుమ గడ్డి పొడి, మునగాకు పొడి, రకరకాల చూర్ణాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఆయుర్వేదంగా వాడుకోవటానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కూడా.